రాజమండ్రి అమ్మాయిని చేసుకుంటావా, హైదరాబాదీ అమ్మాయిని చేసుకుంటావా, యుఎస్ అమ్మాయిని చేసుకుంటావా? తెలుగు అమ్మాయిని చేసుకుంటా. తెలుగు అమ్మాయిలు యుఎస్ లో కూడా ఉన్నారు. ఓకే, తెలుగు వచ్చి నేను నచ్చితే, నా ప్రొఫెషన్ నచ్చి, నా బేసిక్ గా నేనంటే ఏంటో తెలుసుకుని, సో ఇఫ్ షీఈ్ ఓకే విత్ మీ దెన్ ఐల్ బి హ్యాపీ. తెలుగు అయితే చాలు. తెలుగు అమ్మాయి మీద ఏంటి నీకు అంత ఇష్టం? భాష ఈజీగా ఉంటది కదా. ఇప్పుడు హిందీ అనుకో, కొంచెం కష్టపడాలి. ఓన్లీ భాష కోసమే. ఇండియన్ అయితే చాలు బేసిక్ గా. లుక్స్ ఎట్లా ఉండాలి, ఇది చూసిన తర్వాత అప్రోచ్ కొంచెం ఇలా ఉంటే చాలు. నీకు అంటే కొన్ని కోరికలు ఉంటాయి కదా, అమ్మాయి మా ఇంటికి రాగానే మా అమ్మగారిని బాగా చూసుకోవాలి. ఆ కోరికలా ఓకే. హలో సింక్ ఉండాలి ఏదైనా కానీ, కెమిస్ట్రీ కానీ, ఎనర్జీస్ మ్యాచ్ అవ్వడం అంటారు కదా. ఈజీ ఫ్లో ఉండాలబ్బా. బేసిక్ గా ప్రతిదానికి కొట్టేసుకుంటూ, పెద్దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అట్లా కాకుండా అండర్స్టాండింగ్ చాలా బాగుండాలి ఇద్దరికి, మెయిన్లీ. బికాస్ ఎవ్రీ రిలేషన్షిప్ నీడ్స్ మ్యూచువల్ ఎఫర్ట్స్, నా సైడ్ నుంచి తన సైడ్ నుంచి. ఇష్టం కూడా అలానే ఉండాలి, ప్రేమ అలానే ఉండాలి, అండర్స్టాండింగ్ అలానే ఉండాలి. ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళతో కొంచెం రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటారు. లైక్ వైజ్ నేను కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లానే ఉండాలిగా. సో ఇట్ ఈస్ బోత్ వేస్. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే నీతో పాటు ఈక్వల్ గా నేను సంపాదిస్తున్నాను కదా అని ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయరు, ఏంటి అని కేర్లెస్ గా ఉంటారు. సో అలాంటి అమ్మాయిలకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేనే సజెషన్, సపోజ్ మీరు అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి? నేను ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటుంది, సరే మొత్తం నిన్ను నీ ఫ్యామిలీని చూసుకుంటా అంటుంది. ఒక్కసారి పెళ్లి అయిన తర్వాత సంథింగ్ చేంజెస్ వస్తాయి కదా, యాటిట్యూడ్స్ ఉంటాయి ఖచ్చితంగా. నేను ఒకటే నమ్ముతా, ప్రేమతో ఏం చెప్పినా జనాలు అర్థం చేసుకుంటారు. కోపంతోనూ ఈగోతోనూ చెప్తే బ్లాక్ చేస్తాం, డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోతాం. నాకేంటి ఈడు చెప్పేది, యూ డోంట్ టెల్ మీ, ఇట్లా వెళ్తుంది. అదే కాకుండా నువ్వు ప్యార్సే ఏం చెప్పినా కానీ అర్థం చేసుకుంటా, నేను నమ్ముతా. దట్ ఈస్ మై మంత్ర. నేను లైఫ్ లో పాటించే ప్రతి విషయంలో ఏదైనా కానీ వెళ్ళి ప్రేమగా చెప్పడానికి ట్రై చేస్తా. వాళ్ళు వింటారు, లేకపోతే వాళ్ళు కర్మ అనుకుంటా నేను. అంతేనా? అంతే మించి ఏం చేయగలం? దానికైతే ప్రేమతో అమ్మాయిని మార్చుకుని ఇంట్లో ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పి. నా ఫ్యామిలీని చూసుకోకర్లా, మై పేరెంట్స్ విల్ లివ్ సెపరేట్. హ్యాండిల్ చేసుకో. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా ఉంటే చాలు. ఇప్పుడు అందరు కలిసి ఉండట్లేదు కదా ఈ మధ్య ఎవరు. నాతో మంచిగా ఉంటే చాలు, మా వాళ్ళతో వచ్చినప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నా చాలు. బికాస్ ఇట్ ఈస్ బోత్ వేస్ కదా. నేను కూడా వాళ్ళ పేరెంట్స్ అట్లనే ఉండాలి. ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ సరిగా లేదనుకో, మా పేరెంట్స్ సరిగా ఉండదు. నేను చూస్తాగా మా చుట్టాల్లో మా పేరెంట్స్. ఇప్పుడు మరి పెళ్లి ఇప్పుడు ఇంత క్లారిటీగా ఉన్నావు? అమ్మాయి ఎస్ చెప్పినప్పుడు. అమ్మాయి ఎస్ చెప్పేసినట్టుంది. ఎవరు చెప్పలేదు. ఎక్కడో ఇంట్లో నేను ఏదో ఎక్కడో చూసినట్టు గుర్తు, డాన్స్ కూడా చేస్తున్నట్టు కూడా గుర్తే ఒక షోలో. కాదు, మీరు ఎవరి గురించి చెప్తారు నాకు అర్థం కావట్లా. మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ క్లారిటీ రావట్లా, అందుకే అడుగుతున్నాను. క్లారిటీ రాకపోవడం ఏంటి, మీకంటూ ఒకటి ఉందిగా. నాకంటూ ఓ హార్ట్ ఉంది, అంతే, నా దగ్గరే ఉంది అది.